నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో నాగార్జున సాగర్ నిండుకుండను తలపిస్తోంది. కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు వరద పోటెత్తడంతో ఎగువన ఉన్న శ్రీశైలం జలాశయం నుంచి 1,20,000 క్యూసెక్ల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు. రేపు గేట్లు ఎత్తి స్పిల్వే ద్వారా దిగువకు నీటిని విడుదల చేయనున్నారు ప్రాజెక్టు అధికారులు. 2007 తర్వాత జులై నెలలో గేట్లు తెరుచుకోవడం ఇదే మొదటిసారి. దాదాపు 18 ఏళ్ల తర్వాత తెరుచుకున్నాయి. ఇటు నాగార్జున సాగర్ డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు ఉండగా 583 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు ఉండగా 294 టీఎంసీలకు చేరుకుంది. ఇటు జలాశయం నుండి 36,000 క్యూసెక్ల నీటిని అవుట్ఫ్లోగా విడుదల చేస్తున్నారు. ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.